అమెరికాలో తెలంగాణ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. న్యూయార్క్ లో ఉన్నత విద్య అభ్యసిస్తూ పార్ట్ టైం పిజ్జా డెలివరీ బాయ్ గా పనిచేస్తోన్న కుంచ అంశుల్ను గన్తో కాల్చి చంపారు దుండగులు. నార్త్ ఫిలడెల్ఫియాలో పిజ్జా డెలివరీ చేస్తూ ఉండగా అంశుల్పై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో తీవ్ర రక్తస్రావంతో కుంచ అంశుల్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు అంశుల్ మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి వాసిగా తెలుస్తోంది. నార్త్ ఫిలడెల్ఫియాలో పిజ్జా డెలివరీ చేస్తూ ఉండగా అంశుల్ పై కాల్పులకు తెగబడ్డారు. దీంతో తీవ్ర రక్తస్రావంతో కుంచ అంశుల్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రస్తుతం విషాదకర వార్త ప్రతి ఒక్కరిని కూడా కదిలించేస్తోంది. మేడ్చల్ జిల్లా గుండ్లపోచమ్మ వాసిగా గుర్తించారు అధికారులు. అమెరికాలో తెలంగాణ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. న్యూయార్క్ లో అంశుల్ను గన్తో దుండగులు కాల్చి చంపారు. ఉన్నత విద్య కోసం అమెరికాలో వెళ్లి చదువుకుంటూ పార్ట్ టైం గా పిజ్జా డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న అంశుల్పై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో తీవ్ర రక్తస్రావంతో అంశుల్ ప్రాణాలు విడిచాడు. మా అన్న పేరు అంశుల్ కుంచా అండి. హీ వర్క్స్ ఇన్ ద యూఎస్ ఫిలడెల్ఫియా, నార్త్ ఫిలడెల్ఫియాలో పనిచేస్తారు. హీ వర్క్స్ ఇన్ అన్ ఎంఎన్సీ కాల్ కేడబ్ల్యూసి. కానీ వీకెండ్స్ ఎక్స్ట్రా క్యాష్, ఇంకొక ఎక్స్ట్రా జాబ్ లాగా హీ డస్ పిజ్జా డెలివరీ. వీ ఫౌండ్ అవుట్ టుడే దట్ హీ వాజ్ షాట్ ఆన్ హిస్ హెడ్ 3 times yesterday and he was dead. He was left on the road. తన నుంచి ఏమీ దొంగతనం చేయలేదు, ఏమీ చేయలేదు. పిజ్జా డెలివరీకి ఒక అబాండెన్డ్ ఏరియాకి వచ్చి చేయమని చెప్పారు. వీ లేటర్ ఫౌండ్ అవుట్ ఇట్ వాజ్ అ డీకాయ్ అండ్ ఎవరు లేకుండే ఆ ఏరియాలో. ఇట్ వాజ్ అ ట్రాప్, ఉట్టి జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ కిల్లింగ్ హిమ్. అండ్ ఐ డోంట్ నో వాట్ దే గెయిన్డ్ అవుట్ ఆఫ్ ఇట్ ఆర్ వాట్ ఇంటెన్షన్ దట్ దే హ్యాడ్. మా అన్నని తీసుకొచ్చి చంపేసేయండి. This is a message to all the parents that want to send their kids to the US. అమెరికాలో తెలంగాణ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. న్యూయార్క్ లో అంశుల్ను గన్తో దుండగులు అత్యంత దారుణంగా కాల్చి చంపారు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన అంశుల్ అక్కడ పార్ట్ టైం జాబ్ గా పిజ్జా డెలివరీ బాయ్ గా కూడా పనిచేస్తూ ఉన్నాడు. అయితే నార్త్ ఫిలడెల్ఫియాలో పిజ్జా డెలివరీ చేస్తూ ఉండగా అంశుల్ పై కొందరు దుండగులు కావాలని కాల్పులు జరిపారు. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో కుంచ అంశుల్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ వార్తతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలతో పాటు ముఖ్యంగా కుటుంబ సభ్యులు తీవ్రంగా కన్నీటి పర్యంతం అవుతున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మన స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం.